ఫోన్ కాల్స్ ద్వారా రాజకీయ నాయకులు సరస సంభాషణలు లేకపోతే గనక నగ్న దృశ్యాలు ఇవన్నీ కూడా హనీ ట్రాపుల్లో పార్టీ. ఇలా ఈ బ్లాక్మెయిల్ చేశాక కుదరనప్పుడు అవతల వాళ్ళకి ప్రొజెక్ట్ చేసేందుకు చేసుకొచ్చింది. అట్లాగే అనేక హనీ ట్రాపులు జరుగుతున్నాయి రోజు కూడా. మన సెల్ ఫోన్లో వాట్సాప్ ఉన్నప్పుడు గబక్కన ఫోన్ చేసేసి మనం ఎవరో తెలియదు గబక్కన ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు బట్టలు తీసేసుకుంటా ఇదంతా వేరే క్యాంప్తో వీడియోలు తీస్తా ఆ తర్వాత ఇదిగో ఇది బయట పెడతామని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ఆటగా సాగుతుంది. లేదా ముందు సరస సంభాషణలు అంటే సరదాగా గౌరవంగా మాట్లాడుతూ ఆ తర్వాత సరస సంభాషణలు చేసి ఇదంతా కలిపి నీ కుటుంబాల్లో చిచ్చు పెడతాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాయి జరుగుతున్నాయి. తాజాగా ఏదైతే హైదరాబాద్కి చెందిన పాపం రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి 70 ఏళ్ళ ఆయన దగ్గర 38,73,000 కాజేసినటువంటి అంశంలో ఆ వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందట ఫేస్బుక్లో. తండ్రి తమను వదిలేసి వెళ్ళిపోయాడని, తల్లి టైలర్ అని ఒక అమ్మాయి పరిచయం చేసుకుందట. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయమని కేబుల్ ఆపరేటర్ నెంబర్ ఇచ్చిందట ఆవిడ. ఆ నెంబర్తో వచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నెంబర్తో మాట్లాడి 10,000 పంపించాడంట ఈయన. తర్వాత ఆ మహిళ నుంచి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్నే అడిగాడట ఏమైందని. ఆమె జబ్బు పడిందని ఆసుపత్రిలో ఉందని చెప్పేటప్పటికి 10 లక్షలు ఇచ్చాడట ఈయన. ఆ తర్వాత మహిళ నుంచి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో మళ్ళీ అడిగాడట కేబుల్ ఆపరేటర్ని. ఆసుపత్రిలో తర్వాత క్రెడిట్ కార్డు నుంచి ఇంకా అట్లాగే పరిస్థితుందంటే ఇంకో 2,65,000 ఇచ్చాడట. కొన్ని రోజుల తర్వాత మహిళ దుబాయ్ వెళ్ళిపోయిందని ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పడంతో ఆగిపోతే ఆ తర్వాత మా అమ్మ నీతో మాట్లాడాలనుకుంటుంది, మా చెల్లెలు నీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి కేబుల్ ఆపరేటర్ చెప్పాడట. సరే అని చెప్పేసి అతనితో వాళ్ళతో చాటింగ్ అనుకున్నాడు. మొత్తం ఇదంతా కేబుల్ ఆపరేటర్ చేసుకొచ్చింది. టోటల్గా వీళ్ళకి సంబంధించి కంప్లైంట్ వీళ్ళని ఏదో చేశాడన్నటువంటి కోణంలో పోలీసులకు కంప్లైంట్ ఇస్తామంటే 12.5 లక్షలు ఇచ్చాడట. ఆ తర్వాత కానిస్టేబుల్ ఒక అతను సెటిల్ చేశాడంటూ అతనితో చాటింగ్ అని చెప్పి అతనికి ఎస్ఐకి ఇంకో 1 లక్ష అట. మళ్ళీ కొత్త ఎస్ఐ ఇచ్చాడని కేసు అవ్వకుండా ఉండాలంటే 10 లక్షలని మరో 7 లక్షలు తీసుకున్నాడు. టోటల్గా 38,73,000 రూపాయలు కాజేసినటువంటి ఉదంతం అంటే సోషల్ ట్రాప్లు ఎలా ఉంటున్నాయి అన్నటువంటి దానికి సాక్ష్యం.